ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ హీరింగ్కి మౌనికకి సంబంధించిన వివరాలు తీసుకురమ్మని పోలీస్ శాఖని ఆదేశించాం. తీసుకొచ్చారా? తీసుకొచ్చే యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఇప్పుడైనా కోర్టు వారు నేను మౌనిక ఒకేలా ఉంటామని నమ్ముతున్నారు అని నేను ఆశిస్తున్నాను. కేవలం కౌశిక్ కోరటం వల్లనే నేనక్కడికి నటించడానికి వెళ్ళానే తప్ప నాకు కానీ భరత్ గారికి కానీ ఆ ఆస్తి మీద ఎలాంటి ఆశ లేదు. పోయినసారి వీరభద్రం మీద ఏవేవో నిందలు వేశారు కదా. వీరభద్రం గారు మిమ్మల్ని ఏదో కిడ్నాప్ చేసి మౌనిక ప్లేస్లో పెట్టాలి అనుకున్నారని, మౌనిక ప్లేస్లో పెట్టి ఆస్తంతా రాయించుకోవాలని చూశారని చాలా చెప్పారు కదా. మరి అవన్నీ ప్రూవ్ చేయటానికి మౌనిక గారిని ఎందుకు తీసుకురాలేకపోయారు? మౌనిక ఇక్కడికి రావడానికి ఇష్టపడ్డం లేదు. ఎందుకంటే తనకు కావాల్సింది డబ్బు. ఆ డబ్బుని నేను లంచంగా ఇచ్చి నేను న్యాయాన్ని నీతిని కొనలేను. కానీ అంతకంటే మించిన ఒక ఎవిడెన్స్ని కోర్టు వారి ముందు ఉంచాలని అనుకుంటున్నాను. వాట్ ఈస్ దిస్ డిఫెన్స్ లాయర్? ఇందులో వీరభద్రం గారు ఏదో గొయ్యి తీస్తున్నట్టుగా ఉంది. ఈ వీడియోకి ఈ కేసుకి సంబంధం ఏమిటి? యువర్ ఆనర్, ఈ కేసులో ప్రధాన నిందితుడు ఈ వీరభద్రమే యువర్ ఆనర్. అతనే లక్ష్మి గారిని హత్య చేశాడు. అది నిరూపించటానికి ప్రత్యక్ష సాక్షి అయిన రాయుడు అనే వ్యక్తిని అతను మాయం చేశాడు. అతనే ఈ హత్యకి ప్రధాన సాక్ష్యం. అటువంటప్పుడు అతన్ని ప్రవేశపెట్టండి. యువర్ ఆనర్, హత్య జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు రాయుడు అనే వ్యక్తి కనిపించటం లేదు. అతని గురించి మేము చాలా ఎంక్వైరీ చేశాము. ఎక్కడా అతని గురించి ఆనవాళ్లు దొరకటం లేదు. అతని కోసం అతని కూతురు వీరభద్రం గారి దగ్గరికి వెళ్ళి తన తండ్రి ఎక్కడున్నాడో తెలుసుకోవడం కోసం ఒక చిన్న డ్రామా ఆడింది. దానికి రియాక్ట్ అయిన వీరభద్రం రాత్రికి రాత్రి అతను చంపి పాతిపెట్టిన ప్లేస్లోకి వెళ్ళి ఆ ప్లేస్లో రాయుడు శవం ఉందా లేదా అని వెతుక్కున్నాడు. అది నేను రహస్యంగా వీడియో తీసి మీకు సబ్మిట్ చేశాను యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అసలు ఇదంతా ఒక కట్టుకథ, ఒక అభూత కల్పన. ఈ హత్య కేసులో రాయుడు అనే సాక్ష్యం ఉండి ఉంటే మొట్టమొదటి రోజే ఆ సాక్షి గురించి చెప్పాలి. తన క్లయింట్ ఈ హత్య చేయలేదు, వీరభద్రమే హత్య చేశాడు అని తను నమ్మినట్టయితే మొదటి రోజే కోర్టు వారికి ఈ వివరాలన్నీ చెప్పాలి. ఇప్పుడు రాయుడు అనే వ్యక్తి ఒకళ్ళున్నారని, ఆ వ్యక్తి ప్రధాన సాక్ష్యమని, ఆ వ్యక్తిని వీరభద్రం గారు చంపేశారని ఇప్పుడు ఏవేవో కట్టుకథలు అల్లి చెప్తున్నారు. ఇవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు.
లక్ష్మి గారిని భరతే చంపేశాడు అనటానికి కావలసినన్ని సాక్ష్యాలు, ఎవిడెన్స్లు అన్నీ కోర్టు వారి చేతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి వెంటనే ముద్దాయికి ఐపీఎస్ సెక్షన్ 302 ప్రకారం అతనికి ఉరిశిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఇంకా కాలయాపన చేయటం వలన కేసుని మరింత పక్కదారి పట్టించే అవకాశం ఉందే తప్ప ఈ కేసులో ఎలాంటి పురోగతి ఉండదు. దయచేసి ఈ కేసుని ఇంతటితో ముగించి తీర్పు ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. యోర్ ఆనర్, లక్ష్మి గారి ఇంట్లో పనిచేసే ముఖ్యమైన వ్యక్తి ఆ రోజు లక్ష్మి గారితో పాటు రాయుడు కూడా తోడుగా వెళ్ళాడు. ఆ రోజు నుంచి రాయుడు కనిపించట్లేదు. ఆఖరి సాక్ష్యంగా రాయుడిని పిలిపించి రాయుడు గనక సాక్ష్యం చెప్పినట్లయితే నా క్లయింటే నేరం చేశాడు అని నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఈ కేసులో లక్ష్మి గారిని నా క్లయింట్ హత్య చేస్తుండగా ప్రత్యక్షంగా చూసిన సాక్షి అంటూ ఎవరూ లేరు. కేవలం ఎవిడెన్స్ల ఆధారంగా నా క్లయింట్ హత్య చేశాడు అని నిర్ధారించలేము. ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన రాయుడిని కోర్టులో ప్రవేశపెట్టి అతని సాక్ష్యం తీసుకునేంత వరకు నా క్లయింట్ని నిందితుడిగా గుర్తించలేము యోర్ ఆనర్. ఆ రాయుణ్ణి ఈ వీరభద్రం గారి హత్య చేశాడు అనటానికి ఇదే ప్రధాన సాక్ష్యం. ఒక్కసారి ఆ ప్రదేశానికి వెళ్లి అక్కడ తవ్వి అక్కడ దాచిపెట్టిన రాయుడు శవాన్ని బయటకు తీసి దాని DNA టెస్ట్ చేయించి నిజానిజాలు నిగ్గు తేల్చవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఈ వీడియో ఆధారంగా ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ దొరికిన సాక్ష్యాధారాలన్నీ బయటికి తీసి కోర్టుకి సబ్మిట్ చేయవలసిందిగా పోలీస్ శాఖని ఆదేశిస్తున్నాను. The court is adjourned. To break it all, make his own rules, make you fall. You gotta be the change you wanna see. He's gonna be the range you won't believe. పదండి సార్. ప్లీజ్ సార్, జస్ట్ 1 minute. త్వరగా తీసుకురండి. ఓకే సార్. ఏమండి ఏమండి మన ప్లాన్ సక్సెస్ అవ్వబోతోందండి. ఈ వీరభద్రం తను చేసిన తప్పుకి ఇరుక్కోబోతున్నాడు. పోలీసులు పోయి ఖచ్చితంగా ఆ గుంట దగ్గర తవ్వుతారు. అక్కడ రాయుడి అస్థికలు కనిపిస్తాయి. అవి DNA టెస్ట్ చేయిస్తే ఖచ్చితంగా రాయుడిని చంపింది వీరభద్రమే అన్న విషయం బయటపడుతుందండి. మీరిచ్చిన ప్లాన్ సక్సెస్ కాబోతోంది. కానీ రాయుడు చనిపోయిన విషయం నన్ను చాలా బాధ పెడుతుంది చంద్రిక. నేను ఈ కేసు నుంచి బయటపడతాను అనే ఆనందం కంటే రాయుడిని పోగొట్టుకున్నాను అన్న నిజం మరింత బాధ పెడుతుంది. ఏం చేస్తాన్రా, అలాంటి దుర్మార్గుణ్ణి నమ్మొద్దని మొదటి నుంచి చెప్తూనే ఉన్నావు. రాయుడు తనని అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. తీరా వీరభద్రం గురించి తెలుసుకునేసరికి
తనే బలైపోయాడు. యాండి, రాయుడు పోతూ పోతూ కూడా మీకు ఎంతో సహాయం చేశాడు. ఈ రోజు అతని వల్లే వీరభద్రమే ఈ కేసులో అసలు హంతకుడు అనే నిర్ధారణకి రాబోతున్నారు. రేపు ఖచ్చితంగా కోర్టులో మనం సక్సెస్ కాబోతున్నామండి. చూడు చంద్రిక, ఇప్పుడు మీరు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ వీరభద్రాన్ని నమ్మడానికి వీల్లేదు. వాడు నరరూప రాక్షసుడు. వాడు దేనికైనా తెగిస్తాడు. వాడికి కోర్టులన్నా పోలీసులన్నా లెక్కలేదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగేనండి. టైం అయింది, వెళ్దాం సార్. అలాగే సార్. అమ్మా, నువ్వు జాగ్రత్త. పాపని జాగ్రత్తగా చూసుకోండి. వస్తాను చంద్రిక. చంద్రిక, నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉందమ్మా. భర్తని కాపాడుకోవడం కోసం ఓ పెద్ద యుద్ధమే చేస్తున్నావు. వీరభద్రం లాంటి మనుషులతో పోటీపడి ఈ కేసు గెలిచి నీ భర్తని కాపాడుకోవాలనుకుంటున్నావు. నీలాంటి కోడలు దొరకడం నిజంగా మా అదృష్టం. ఇప్పుడు నా లక్ష్యం ఒక్కటే అత్తయ్య. భరత్ గారిని కాపాడుకోవటంతో పాటు లక్ష్మి గారికి, కౌశిక్కి ఆత్మశాంతి కలగాలి. వాళ్ళకి జరిగిన అన్యాయానికి ఆ వీరభద్రానికి ఉరిశిక్ష పడాలి. అప్పుడే నేను పూర్తి విజయం సాధించినట్టు. ఖచ్చితంగా నువ్వనుకున్నట్టే జరుగుతుంది. ఇప్పుడు ఎలాగో పోలీసులు వెళ్తారు. ఆ వీరభద్రం గుట్టు బయటికి తీస్తారు. అప్పుడు అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఆ రోజు నువ్వనుకున్నది సక్సెస్ అవుతుంది. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను అత్తయ్య. వెళ్దాం పదండి. రా. అంకుల్, వీరభద్రం అంకుల్, అంకుల్, వీరభద్రం అంకుల్, అంకుల్, ఏంటండి ఇది? మీరు నాకు చెప్పిందేంటి, మీరు చేసిందేంటి? నేను ముందు నుంచి మీరు నిజం చెప్పాలని చెప్తూనే ఉన్నాను కదా, మరి ఎందుకు ఇలా చేశారు చెప్పండి. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, మీరు రాయుడి విషయంలో ఏదో దాస్తున్నారు అని చెప్తుంటే మీరు అసలు లెక్క చేయలేదు. ఇప్పుడు చూడండి ఏమైందో. కోర్టులో అడ్డంగా దొరికిపోయారు. అసలు అర్ధరాత్రి పూటలో మీరక్కడికి వెళ్లి గొయ్యి తవ్వాల్సిన అవసరం ఏముంది? మీకు తెలియకుండా మిమ్మల్ని ఫాలో అయ్యి ఆ చంద్రిక మీ గుట్టంతా కోర్టులో పెట్టింది. అందరి ముందు మనల్ని ఫూల్స్ని చేసింది. ఏం మాట్లాడరేంటండి? అసలు మీరు తీసిన ఆ గొయ్యిలో ఏముంది? మీరు పొరపాటున రాయుడిని ఏమైనా చంపారా? రాయుడిని ఎక్కడ పాతి పెట్టారా? చెప్పండి. ఏందమ్మా, ఏమైనాది? ఏమైందో మీ అబ్బాయిని కనుక్కోండి. ఇంతకటి నుంచి నేను గొంతు చించుకొని అరుస్తూ ఉంటే ఆయన ఏం మాట్లాడట్లేదు. వాడిప్పుడే కాదమ్మా, బయట నుంచి వచ్చిన కాడి నుంచి అట్నే ఉన్నాడు. నేనెన్నిసార్లు పలకరించినా కూడా ఏం మాట్లాడకుండా వాడు అట్నే బిగుసుకుపోయి ఉండాడు. ఏమైనాదో ఏందో నాకు తెలియక నిన్ను అడుగుతా ఉండానమ్మా, ఆ కోర్టులో ఏం జరిగినది? ఏం జరిగినా మీ అబ్బాయి నన్ను ఫూల్ని చేశాడు. కోర్టులో 10 మంది ముందు నన్ను తలెత్తుకోలేకుండా చేశాడు. అర్ధరాత్రి మీ అబ్బాయి వెళ్లి ఎక్కడ గొయ్యి తవ్వుతుంటే ఆ చంద్రిక మొత్తం వీడియో తీసి అందరి ముందు బయటపెట్టింది. ఓర్ నాయనో, అట్ట జరిగినదా? చూడండి అంకుల్, మీరు సైలెంట్ గా ఉన్నంత మాత్రాన నిజాలు అబద్ధాలైపోవు. ఆల్రెడీ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఈ పాటికి పోలీసులు వెళ్లి అక్కడ మొత్తం డిగ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళటానికి కూడా మాకు పర్మిషన్ ఉండదు. మర్యాదగా చెప్తున్నాను,
అక్కడ ఏం జరిగిందో నాకు నిజం చెప్పండి. నిజం తెలిస్తేనే నేను మీకు ఏదైనా పరిష్కారం చూపించగలను. లేకపోతే మీరు పోయి జైల్లో కూర్చుంటారు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. అసలు ఏమనుకుంటున్నారు మీరు నా గురించి? ఇక్కడ నేను పిచ్చిదల్లా మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరేంటి? అమ్మా వైశాలి, వాడికి ఒంట్లో బాగలేదమ్మా. వాడెందుకు అట్ట ఉండాడో నాకే అర్థం కావడం లేదు. వాడు మాట్లాడడం మొదలు పెట్టినాక నేను నీకు ఫోన్ చేపిస్తాను తల్లి. ఇప్పుడు అన్ని ఇడిసిపెట్టు. ఇప్పుడు విడిచిపెట్టడం కాదండి, ఏదైనా తేడా వచ్చిందంటే మొత్తం కేసునే విడిచిపెడతాను. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, నాకు కౌశిక్ ఇంపార్టెంట్, లక్ష్మి గారు ఇంపార్టెంట్. వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేసిన వాళ్ళని ఎవరినైనా క్షమించను. అది మీరైనా సరే, శిక్ష పడేంత వరకు నేను వదిలిపెట్టను. చూడండి, ఆయన మాట్లాడాక నాకు ఫోన్ చేయమని చెప్పండి. ఆయన నాకు ఫోన్ చేయాలి. ఏం జరిగిందో నిజాలు మాట్లాడాలి. లేదంటే నా డెసిషన్ చాలా దారుణంగా ఉంటుంది. ఒరే వీరభద్ర, ఏందిరా ఇది? అయ్యమ్మేంది అట్ట మాట్లాడుతూ ఉండాది? నువ్వేమో నోరు మెదపకపోతివి, ఆ పిల్లేమో కేసు వదిలేస్తానంటా ఉండాదిరా. వదిలేస్తే పర్వాలేదు, ఆ పిల్లే గనక ఎదురు తిరిగి నిన్ను జైలుకి పంపించినది అంటే నేనేను యోగయో చూసుకోవాలిరా. మాట్లాడరా నాయనా. వీరభద్రం గారు వచ్చినావా అమ్మా? నువ్వైనా చెప్పమ్మా. ఆ ఏమి వయసాలొచ్చి నానా తిట్లు తిట్టిపోయి ఉండాది. అయినా గాని వీళ్ళు శరణమే లేకపోయా. నాకేదో భయంగా ఉండాది. అటు తిప్పి ఇటు తిప్పి చివరికి ఈడిపోయి జైల్లో కూర్చుంటాడేమోనని నాకు భయంగా ఉండాది. నువ్వైనా ఏదో ఒకటి చేసి ఆయన్ని మాట్లాడించు తల్లి. నేనున్నాను కదా బామ్మగారు, నేను మాట్లాడతాను. ఏంటి వీరభద్రం గారు, ఏంటేం మాట్లాడరేంటి? మనం ఎంత కష్టపడి ప్లాన్ చేశాం, మన ప్లాన్ అంతా మీరు వృధా చేసేశారు. అర్ధరాత్రి పూట అలా ఎవ్వరికీ తెలియకుండా పోయి గొయ్యెందుకు తవ్వారు? అది ఖచ్చితంగా రాయుణ్ణి పూడ్చిపెట్టిన గొయ్యే కదా. వీరభద్రం గారు, ఇప్పుడక్కడ పోలీసులు తవ్వారంటే ఖచ్చితంగా రాయుడు ఎముకలు దొరుకుతాయి. డిఎన్ఏ టెస్ట్కి పంపించి చెక్ చేశారంటే అవి రాయుడువని తెలిసిపోతాయి. ఇంతకాలం ఏ ఆధారం లేకుండా చేశారని మిమ్మల్ని చాలా గొప్పోళ్ళు అనుకున్నాను. కానీ ఇంత రెడ్ హ్యాండెడ్గా మొత్తం పట్టించేస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడు చూడండి, మనం భరత్ని ఏదో చేయబోతే మనం తీసుకున్న గోతులో మనమే పడ్డట్టుంది. ఒరే నాయనా, ఏదో ఒకటి నోరు తెరిచి మాట్లాడరా. నాకు భయం వేస్తా ఉండాదిరా. నీకేదైనా అయినాదంటే నేను సిద్ధు ఏడకపోవాలనో మాకే అర్థమైతే లేదు. మాట్లాడరా నాయనా. చూడండి, మీరు మా దగ్గర మాట్లాడకుండా తప్పించుకోవచ్చేమో, కానీ రేపు కోర్టులో మాత్రం తప్పించుకోలేరు. ఖచ్చితంగా పోలీసులు సాక్ష్యాధారాలు సంపాదిస్తారు. అప్పుడు 10 మంది ముందు మిమ్మల్ని నిలబెట్టి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. మీరు గనక చెప్పకపోతే ఖచ్చితంగా మీ మీద మర్డర్ కేసు వేసి భరత్ కంటే ముందు మిమ్మల్ని లోపల వేస్తారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా కాస్త నోరు తెరిచి మాట్లాడి ఒకసారి వైశాలికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పండి. లేకపోతే అందరూ ఇరుక్కుపోతాం.
రండి ఇక్కడ తోవండి. నాకైతే ఈ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయింది మేడం. సాక్ష్యాలనేవి న్యాయ దేవత చేతిలో అస్త్రాల్లాంటివి. చేతిలో ఆయుధం లేకుండా ఎవ్వరూ ఏమీ చేయలేరు. ప్రతి మనిషికి ఏదో ఒక రోజు పాపం పండుతుంది. బ్రతికుండగా మీ నాన్న ఆ వీరభద్రాన్ని సేవ్ చేశాడు. ఇప్పుడు మీ నాన్న చనిపోయి సాక్ష్యంగా మారి ఆ వీరభద్రం అంతు చూడబోతున్నాడు.